ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నాగేశ్వర పూజారి గారు, నిర్మాత బండ్ల గణేష్ సంబంధించినటువంటి జూబ్లీహిల్స్లో ఉన్న స్థిరాస్తిని గతంలో వేలం వేశారు. గతంలో ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంకు హైకోర్టుకి వెళ్తే వేలం వేయటం సబబే అని స్పష్టంగా తీర్పిచ్చింది. నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అంటున్నాడు. ఏంటి సార్ ఈ వేలాలు ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం బ్యాంక్లో లోన్ తీసుకుంటాం. మనం బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ మనకు 2 రకాల లోన్స్ ఇస్తుంది. ఒకటి సెక్యూర్ లోను, రెండోది అన్సెక్యూర్ లోన్. సో మనకు బ్యాంక్ ఏదైనా సెక్యూర్ లోన్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఆస్తి పెట్టుకొని, లేకపోతే మన దగ్గర ఉన్నది ఒక వస్తువు పెట్టుకొని మనకు సెక్యూర్ లోన్ ఇస్తుంది. ఓకే, సో మనం ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు, లేకపోతే ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, మనకు పైసలు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఆస్తిని తనఖా పెట్టి బ్యాంక్ నుంచి మనం పైసలు తెచ్చుకొని వ్యాపారం చేస్తాం మనం. సో ఆ వ్యాపారంలో కావచ్చు, లేకపోతే రకరకాల కారణాలు కావచ్చు, మనం తీసుకున్న లోన్స్ కొన్నిసార్లు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, ఆ కట్టలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఆ లోన్ వసూలు చేసుకోవడానికి మనకు డిఆర్టీ అనే ఒక కోర్టు ఉంటుంది. మనకు డెట్ రికవరీ ట్రిబ్యునల్, సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సర్ఫేసీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఆ ఆస్తిని వేలం వేస్తారు. సర్ఫేసీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఆ ఆస్తిని ఎలా స్వాధీనం చేసుకోవాలనేది సర్ఫేసీ యాక్ట్లో రాసి ఉంటుంది. ఓకే, రాసినప్పుడు ఏంటంటే ఆ సర్ఫేసీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆ బ్యాంక్ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారు అనిపించినప్పుడు మనం డిఆర్టీకి వెళ్తాం. మనం అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. అక్కడికి వెళ్ళి మనం కేసు వేసుకుంటాం. కేసు వేసుకొని సార్ సో ఈ పరిస్థితి ఉంది. ఓకే, సో ఇక నేను అప్పు తీసుకున్నా, బ్యాంకుకి ఆస్తి తనఖా పెట్టినా, సో వాళ్ళు కరెక్ట్ ప్రొసీడింగ్స్ తీసుకోవడం లేదు అని చెప్పేసి మనం చెప్పినప్పుడు డిఆర్టీ ఇంటర్ఫిరెన్స్ అయిపోయి మనం కరెక్ట్ ప్రొసీడింగ్స్ తీసుకున్నామా లేదా అని చూసి, ఒకవేళ కరెక్ట్ ప్రొసీడింగ్స్ తీసుకుంటేనేమో బ్యాంక్ వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తుంది. ఒకవేళ కరెక్ట్ ప్రొసీడింగ్స్ తీసుకోకపోతే మనకు అనుకూలంగా ఇస్తుంది. అంటే ఇక్కడ తీసుకున్నట్టేగా డిఆర్టీ ఆల్రెడీ తీర్పు ఇచ్చింది గతంలోనే. డిఆర్టీలో అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ ఆస్తి ఆ లోను కట్టకపోవడం ద్వారా ఆ ఆస్తిని ఏం చేసింది, వేలం పాటేసింది. ఏది, బ్యాంకు వేలం పాట వేసిన తర్వాత ఏమైందంటే వేలం పాటలో ఒక వ్యక్తి కొనుక్కొని ఉంటాడు. ఓకే, ఆ వ్యక్తి కొనుక్కున్నప్పుడు ఏంటంటే మనం కేసేస్తాం. మనం బ్యాంకు వేలం పాట వేయగానే మనం కేసేస్తాం. కేసేసిన తర్వాత ఏదైనా కండిషన్ ఆర్డర్ ఉంటుంది ఒకటి. ఎందుకంటే ఒక 10% 20% కట్టాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఉంటాయి. ఆ ఏదన్నా కారణం వల్ల కట్టలేని పరిస్థితి ఉంటే ఆ ప్రాపర్టీని యాక్షన్ చేసేస్తుంది. ఆ యాక్షన్ కూడా మనం ఛాలెంజ్ చేసినాం అనుకో, దానిపైన రిజల్ట్ ఇస్తుంది. అట్లనే ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆ బ్యాంక్ ఆ ప్రాపర్టీని వేలం వేసింది. ఓకే, వేలం వేసినప్పుడు థర్డ్ పార్టీ కొనుక్కున్నాడు, దానిపైన కేసు నడిచింది. కేసు నడిచిన తర్వాత డిఆర్టీ ఏం చెప్పింది అంటే ఆ వేలం పాట అనేది, ఈ యాక్షన్ అనేది సక్రమంగా జరగలేదు కాబట్టి మేము దాన్ని రద్దు చేస్తున్నాము అని చెప్పేసి డిఆర్టీ వేలం ద్వారా వచ్చినటువంటి సొమ్ముని మళ్ళీ ఆ యజమానులకు ఇచ్చేయండి అని, ఎవరైతే ప్రాపర్టీ కొన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పేసి వచ్చింది. అట్లా దాని తర్వాత ఏమైంది, దానిపైన బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, అప్పీల్కి వెళ్ళారు హైకోర్టుకి. అప్పీల్కి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే మళ్ళా ఈ బ్యాంక్ చేసిన ఈ యాక్షన్ అనేది కరెక్టే అని చెప్పేసి తీర్పిచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటి సార్ ఆయన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? జనరల్గా ఏముంటుంది, ఇప్పుడు మనకు హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారం ఏంటంటే మనకు డిఆర్ఏటీ అని ఒకటి ఉంటుంది. ఏది, డిఆర్టీ మీద అప్పీల్ వెళ్ళటానికి కలకత్తాలో డిఆర్ఏటీ ఒకటి ఉంటుంది. లేదా హైకోర్టు ఆర్డర్ని మనం ఛాలెంజ్ చేస్తానికి సుప్రీంకోర్టు ఉంటుంది. సో డిఆర్ఏటీకి కానీ లేదా సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నేను న్యాయ పోరాటం చేస్తా, సుప్రీంకోర్టుకి వెళ్తా అంటున్నాడు ఆయన. అవును, అదే ఆప్షన్ కదా, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అప్పీల్కి వెళ్ళటం అనేది చట్టపరంగా మనకి ఇచ్చిన హక్కు. మనకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు మనం ఏ కోర్టుకని వెళ్తామో ఆర్డర్ తెచ్చుకుంటాం దాంట్లో. సో అది పెద్ద అంటే దానిపైన మనం అంత పెద్ద చర్చించాల్సిన అంశం ఏమి ఉండదు. సుప్రీంకోర్టులో ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఇప్పుడు డిఆర్టీ ఎలాగో ఆయనకు అనుకూలంగా ఇచ్చింది, డిఆర్టీ అనేది ఆయనకు అనుకూలంగా ఇచ్చింది, హైకోర్టు అనేది ఆయనకు వ్యతిరేకంగా ఇచ్చింది, తర్వాత సుప్రీంకోర్టు అనుకూలంగా ఇవ్వచ్చు దాంట్లో తప్పే. అంటే ఈ కేసుని మీరు చూసిన దాని ప్రకారం మీ అబ్జర్వేషన్? నేను ఎక్కడ చూడలేదు, మనం ఓన్లీ పేపర్లో వచ్చే దాని మీదనే మనం బేస్ చేసుకుని మాట్లాడుతున్నాము. డిఆర్టీ ప్రొసీడింగ్స్ మీద నాకు అవగాహన ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నా తప్ప మన కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నది కానీ కేసును చూసింది కానీ ఏం లేదు. కాకపోతే ఎంటైర్ ప్రొసీడింగ్స్ తెలుసు నాకు, డిఆర్టీకి సంబంధించి సుప్రీంకోర్టు వరకు తెలుసు కాబట్టి. ఇప్పుడు బీయింగ్ అడ్వకేట్ ఏమవుతుందంటే మనకు ఒక విషయం చెప్పని మనం మాట్లాడేస్తాం అంతే. కాబట్టి మళ్ళీ అనుకూలంగా తీర్పు రావచ్చు. అది
ఇంకోటి ఏంటంటే దాంట్లో డిఆర్టీకి అంటే మనకు జనరల్గా ఈ ఆస్తుల వేలానికి సంబంధించి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఓకే, మనం ఒకవేళ దాన్ని రకరకాలుగా ప్రూవ్ చేయగలిగితే దాంట్లో గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అట్లా. కాబట్టి ఒక హైకోర్టులో వచ్చిన తీర్పుని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా మనము దాన్ని కన్క్లూషన్ రావద్దు. ఓకే, మనకి ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. సరే, ఈ వేలం ప్రక్రియ అసలు ఏ విధంగా చేస్తాయి బ్యాంకులు ఒక్కసారి క్లియర్గా? వేలం ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు అదే ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మనం గనక ఒక ఆస్తిని మనం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తెచ్చుకుంటాం. లోన్ తెచ్చుకున్న తర్వాత దానికి ఎవ్రీ మంత్ ఒక ఈఎంఐ లెక్క కొన్ని సంవత్సరాలు కట్టమని చెప్తుంది బ్యాంక్. సో మనం ఆ బ్యాంకుకి మనం ఈఎంఐ కట్టుకుంటూ పోతుంటాం. ఆ సక్రమంగా కట్టుకుంటా ఆ లోన్ మొత్తం క్లియర్ చేస్తే మన ఆస్తి పేపర్లు మనకి ఇచ్చేస్తారు. ఇది ప్రాసెస్. ఓకే, ఈ ఈఎంఐలు కట్టే క్రమంలో ఈఎంఐలు కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటాం, ఓవర్ డ్రాఫ్ట్ కావచ్చు, ఏదైనా సరే అది కట్టే క్రమంలో మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురైంది అనుకుందాం, మనకు కట్టలేని పరిస్థితి ఉంటుంది అనుకో, బ్యాంకు మనకు ఒక 3 ఈఎంఐల వరకు ఛాన్స్ ఇస్తుంది. ఒక 3 ఈఎంఐల వరకు కట్టకుండా కూడా కొద్దిగా కాముష కూర్చుంటుంది. కాముష కూర్చొని 3 ఈఎంఐల వరకు ఛాన్స్ ఇస్తుంది. ఆ 3 ఈఎంఐలు మళ్ళీ కట్టుకుంటూ పోయినాం అనుకో, మళ్ళీ అది రెగ్యులరేషన్ అయిపోతుంది. ఒకవేళ 3 ఈఎంఐలు కూడా కట్టలేదు మనం అనుకో, అప్పుడు అది దాన్ని ఎన్పిఏ కింద ప్రకటిస్తారు. ఎన్పిఏ అంటే ఏంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అంటే బ్యాంక్ వన్ దృష్టిలో ఎన్పిఏ అంటే ఏంటంటే ఆ అసెట్ వల్ల రూపాయి లాభం లేదు నాకు, నాన్ పర్ఫార్మింగ్ ఆ పదంలోనే ఉన్నది అనే ఫీలింగ్ వచ్చేసి దాన్ని ఎన్పిఏ కింద డిక్లేర్ చేస్తూ డిమాండ్ నోటీస్ ఇస్తాడు. డిమాండ్ నోటీస్ అంటే ఏంటంటే డిమాండ్ చేస్తుంటాడు. 13(4) కింద డిమాండ్ నోటీస్ ఇస్తాడు. ఏమని? బాబు, నా దగ్గర నువ్వు లోన్ తీసుకున్నావు, నా మొత్తం ఎంటైర్ లోన్ కట్టమంటాడు. మళ్ళీ 3 ఈఎంఐలు కాదు, ఎంత ఎంటైర్ లోన్ ఉందో అంత ఎంటైర్ లోన్ నాకు ఇమ్మీడియట్లీ పే చెయ్యి, మొత్తం క్లియర్ చేసే, నీ మీద నాకు నమ్మకం లేదు, మొత్తం క్లియర్ చేసేయమని చెప్పేసి డిమాండ్ నోటీస్ ఇస్తాడు. ఓకే, ఆ డిమాండ్ నోటీస్లో మనకు 60 రోజులు టైం ఇస్తాడు. 60 రోజుల టైంలో మనం వెళ్ళి మళ్ళీ వాడిని బ్యాంకుతో కమ్యూనికేషన్ చేసుకొని ఆ 3 ఈఎంఐలు కట్టుకొని, లేదంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ 3 ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితులు ఉండినప్పుడు ఎన్పిఐ అవుతుంది. ఎన్పిఐ నుంచి డిమాండ్ నోటీస్ వస్తుంది. డిమాండ్ నోటీస్లో మనకు 60 రోజులు మనకు టైం ఇస్తారు. ఆ 60 రోజులు టైం ఇచ్చినా కూడా కట్టలేదు అనుకో, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాడు. పొజిషన్ నోటీస్ అంటాడు. అంటే నీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటా అంటాడు. ఇంతకుముందేమో డిమాండ్ చేసిండు, తర్వాత ఏం చేస్తాడు? ఆస్తిని స్వాధీనం చేసుకుంటా అంటాడు 13(2) కింద. ఓకే, అది పొజిషన్ నోటీస్. పొజిషన్ నోటీస్ అంటే నీ ఆస్తిని పొజిషన్ తీసుకుంటా అంటే స్వాధీనం చేసుకుంటా నోటీస్ ఇస్తాడు. ఓహో, మళ్ళీ అది 2 రకాలు ఉంటుంది మనకు. ఓకే, సో ఒకటి మనకు నిజంగా వెళ్ళి తాళం వేసేస్తాడు, లేదా దాన్ని యాక్చువల్ పొజిషన్ అంటాం దాన్ని. కొన్ని సందర్భాలలో ఇప్పుడు నీకు ఓపెన్ ఫ్లాట్ ఉందనుకో, దాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి ఏమి ఉండదు. ఓకే, సో పొజిషన్ నోటీస్ ఇస్తాడు. పొజిషన్ నోటీస్లో మనకు 30 డేస్ టైం ఇస్తాడు. మళ్ళీ 1 మంత్ టైం ఇస్తాడు. ఆ పొజిషన్ నోటీస్ కూడా మనం బ్యాంకుతో కూర్చొని ఏం మాట్లాడుకోలేదనుకో, నెక్స్ట్ వాడు అప్పుడు ఈ యాక్షన్కి పోతాడు. నేను అమ్మేసుకొని నాది రికవరీ చేసుకుంటా అంటాడు. బండ్ల గణేష్ కేసులో ఈ యాక్షన్ వరకు ఈ యాక్షన్కి పోయినప్పుడు ఏంటంటే మనకు పేపర్ల పబ్లికేషన్ ఇస్తాడు. పలానా ఆస్తుంది మేము అమ్ముతున్నాము, వచ్చి యాక్షన్లో పాల్గొనండి అంటాడు. ఎవరన్నా పోయి యాక్షన్లో పాల్గొన్నారు అనుకో, అకార్డింగ్ టు లా ప్రకారం ఎవరన్నా పోయి యాక్షన్లో పాల్గొన్నారు అనుకో, వాళ్ళకి ఇచ్చి అమ్మేస్తాడు. అమ్మేసి ఆ పైసలు తెచ్చేసుకొని ఆ లోన్ పూర్తి చేసుకుంటాడు. దిస్ ద ప్రాసెస్. ఓకే, ఓకే, కాకపోతే ఏంటంటే మనకు పొజిషన్ నోటీస్ మీద ఉన్నప్పుడు కానీ, యాక్షన్ నోటీస్ మీద కానీ, ఈ యాక్షన్ జరిగిన తర్వాత కానీ మనం కోర్టుకు వెళ్ళే అధికారం మనకు ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ సవ్యంగా జరిగిందా లేదా అన్నది ఇక్కడ చూడాలి కోర్టులో. డిఆర్టీలో డ్యూటీ ఏముంటుంది? డిఆర్టీ డ్యూటీ ఏముంటుంది అంటే బ్యాంక్ అనేది ఈ డిమాండ్ నోటీసు, ఈ పొజిషన్ నోటీసు అంటే ఈ యాక్షన్ నోటీస్ అనేది సక్రమంగా సర్ఫేసీ యాక్ట్లో రాసిన ప్రతి రూలు పాటించారా లేదని చూస్తుంది. ఎక్కడన్నా సరే రూల్ పాటించలేదు అంటే దాన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. సో మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఇక్కడ ఏమైంది? ఈ యాక్షన్లో జరిగినప్పుడు ఈ యాక్షన్ అనేది సక్రమంగా జరగలేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పేసి డిఆర్టీ ఇచ్చి ఉంటుంది ఆర్డర్. ఓకే, వాడు ఏం చేస్తాడు? బ్యాంక్ వాడు నేను సక్రమంగానే చేసిన అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఉంటాడు. హైకోర్టుకి వెళ్ళగానే హైకోర్టు మొత్తం మళ్ళీ పరిశీలించి అవును బ్యాంకు కరెక్ట్గా చేసింది కాబట్టి నేను ఈ యాక్షన్ని కన్ఫర్మ్ చేస్తున్నా అంటాడు. కానీ అది ఫైనల్ ఆర్డర్ కాదు, దాని తర్వాత చాలా ఆర్డర్లు ఉంటాయి. చాలా ఉంటుంది. మళ్ళీ ఇంకెన్ని రోజులు గడుస్తుంది ఇదంతా టైం? కోర్టు అంటేనే లెంతీ ప్రాసెస్. చూద్దాం సార్, ఈ కేసులో మళ్ళీ నెక్స్ట్ పరిణామం మీద మళ్ళీ మాట్లాడదాం. చాలా చక్కగా వివరించారు. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.